మోంతా తుఫాను ఎంతో మందికి తీరని నష్టం కలుగజేస్తే ఉప్పాడలో మాత్రం కొందరికి కనక వర్షం కురిపిస్తోంది. తీరానికి దూసుకు వచ్చే రాకాసి అలలు కడలి గర్భంలో దాగున్న బంగారాన్ని వెంటబెట్టుకొని వస్తుందని అన్వేషణ సాగిస్తున్నారు అక్కడి ప్రజలు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉప్పాడ తీరంలో దొరికే బంగారం కోసం వెతుకుతున్నారు. మోంతా తుఫాను బీభత్సం సృష్టించింది. వేల ఎకరాల్లో పంటల్ని నాశనం చేసింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. కానీ ఉప్పాడ తీరంలో కొందరికి కనకవర్షం కురిపిస్తోంది. మరోసారి అక్కడ బంగారం వేట మొదలైంది. సముద్ర తీరానికి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు అక్కడి ప్రజలు. తుఫాను ప్రభావంతో ఒడ్డుకు ఏమైనా బంగారం ముక్కలు కొట్టుకొచ్చాయా అని ఎగబడి మరీ వెతుకుతున్నారు. ఇసుకలో చిన్న చిన్న బంగారు ముక్కలు దొరుకుతూ ఉండడంతో వాటిని ఏరుకునేందుకు పోటీ పడుతున్నారు. గతంలో రాజుల కోటలు, పలు దేవాలయాలు, తమ పూర్వీకుల ఇల్లు సముద్ర గర్భంలో కలిసిపోయాయని స్థానికులు చెప్తున్నారు. వాటిలో ఉన్న విలువైన వస్తువులు ఇలాంటి తుఫాన్ల సమయంలో బయటపడుతున్నాయన్నారు. అందుకే తుఫాను వచ్చిన ప్రతిసారి బంగారం కోసం తీరంలో జల్లెడ పడతామని వెల్లడించారు. కొన్నిసార్లు ఉంగరాలు, ముక్కు పుడకలు, నగలు కూడా దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలోనే వెండి నాణేలు కూడా భారీగా దొరికాయన్నారు. పూర్వం మా ఇళ్ళని లోపల ఉండేయండి, అవన్నీ కొట్టుకుపోయినాయి అన్నమాట సముద్రంలో. వాటి తాలూకా బంగారాలు గట్రా ఏమైనా ఉన్నా కానీ అవన్నీ ఈ రాకాశాలకి, తుఫాన్లకి, అవి రాపిడికి, లోపల సముద్రంలో రాపిడికి ముక్కల ముక్కల కింద విడిపోతాయండి. అవన్నీ కూడా సముద్ర పొట్టుకి ఈ రాకాశాల వల్ల దరికి చేరుతాయి. ప్రతి తుఫాన్కి కూడా ప్రతి ఒక్కరికి కూడా బంగారం, ఉంగరాలు, చెవిలీలు, చిన్న చిన్న శతమానాలు, చిన్న చిన్న ముక్కలు కూడా. ఇప్పుడైతే నిన్న మొన్న అయితే పెద్ద పెద్దవి దొరికినాయి. అసలే ఇప్పుడు బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులు పుత్తడిని కొనలేని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఉప్పాడ తీరంలో బంగారం దొరుకుతూ ఉండడంతో చిన్నా పెద్ద తేడా లేకుండా జల్లెడ పడుతున్నారు స్థానికులు. దొరికిన చిన్ని బంగారం రేణువులతో సంతోషపడుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.